అంతర్జాతీయ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మరోసారి మారుమోగింది. అందరికీ ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం చంద్రబాబు చేపట్టిన ఫైబర్ గ్రిడ్, ముఖ్యమంత్రి కోర్ డాష్ బోర్డు ప్రాజెక్టులపై ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు ప్రశంసలు కురిపించింది. ఉగాండా, బ్రెజిల్ సహా పలు దేశాలు ఆసక్తి కనబరిచాయి. అందరికీ ఇంటర్నెట్ విషయంలో ఏపీ అనుసరణీయంగా ఉందని, ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని డబ్ల్యూఈఎఫ్ అధికారులు సూచించారు. ఫైబర్ గ్రిడ్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి త్వరలో రాష్ట్రానికి ప్రత్యేక బృందాన్ని పంపనున్నట్టు చెప్పారు. ఏపీలో అమలు చేస్తున్న జల సంరక్షణ విధానాలు, సీఎం కోర్ డాష్ బోర్డును సైతం ఈ బృందం అధ్యయనం చేయనుంది. దావోసులో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 5వ రోజు వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. అవకాశాలు గని ఆంధ్ర అంటూ రాష్ట్రంలో ఉన్న వనరులను ఆయా కంపెనీల కళ్లకు కట్టారు. ముఖ్యంగా ఇంటర్నెట్ ఫర్ ఆల్ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఏపీ ఫైబర్ నెట్, సీఎం కోర్ డాష్ బోర్డుకు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆంధ్రప్రదేశ్ పేరు ఈ సందర్భంగా మార్మోగింది. ముఖ్యమంత్రితో ఎయిర్ బస్ సీఈఓ మూడోసారి సమావేశమై చర్చలు జరిపారు. గత ఏడాది దావోస్ సదస్సులో చంద్రబాబుతో సమావేశమైన ఎయిర్ బస్ సీఈఓ ఆ తర్వాత ఆగస్టులో మరోసారి అనంతపురంలో భేటీ అయ్యారు. భారత్ పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరిగిన భేటీలో పాల్గొన్నారు. దావోస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ భారత్, ఏపీల ప్రాధాన్యాన్ని తెలియజేస్తున్నారంటూ చంద్రబాబుపై రాహుల్ బజాజ్ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా రాహుల్ బజాజ్ను సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి కొండపల్లి బొమ్మలను బహూకరించారు. ఆటోగ్రిడ్ సిస్టమ్స్ సంస్థ సీఈఓ, డబ్ల్యూఈఎఫ్ సాంకేతిక మార్గదర్శి అమిత్ నారాయణ్ను ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. అనేక సాంకేతిక అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఏపీ ఫైబర్ గ్రిడ్ గురించి అమిత్ నారాయణ్ ఆసక్తిగా విన్నారు. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న స్మార్ట్ మీటరింగ్ వ్యవస్థపై అవగాహన కోసం విద్యుత్ అధికారులతో చర్చించేందుకు ఒకసారి ఏపీకి రావాలని అమిత్ నారాయణ్కు సీఎం చంద్రబాబు సూచించారు. 200కు పైగా దేశాలలో తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మాస్టర్ కార్డ్ సంస్థ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రెసిడెంట్ ఏన్ కేన్స్ ముఖ్యమంత్రితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. చిన్న తరహా వ్యాపారులు, వినియోగదారులకు అందుబాటులో ఉండేలా మాస్టర్ కార్డు ద్వారా సాంకేతికతను ఎలా అభివృద్ధి చేస్తున్నది ఆయన సీఎంకి వివరించారు. డిజిటల్ చెల్లింపుల విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ పద్ధతులను ఏపీ ప్రభుత్వంతో పాలుపంచుకుంటామని ప్రతిపాదించారు. విశాఖ ఫిన్టెక్ కేంద్రంలో మాస్టర్ కార్డ్ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయాలని ఎన్కేన్స్కు ముఖ్యమంత్రి సూచించారు. తమ సంస్థ ఆసియా కార్యకలాపాల విభాగాధిపతికి ఈ ప్రతిపాదన గురించి తెలియజేసి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్కేన్స్ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇన్ఫోసిస్ ప్రతినిధి రవికుమార్ మధ్య ద్వైపాక్షిక సమావేశం జరిగింది. విస్తరణ దిశగా ఇన్ఫోసిస్ ప్రణాళికలు రచిస్తున్నందున విశాఖలో ఇన్ఫోసిస్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎఫ్టీ క్యాష్ సంస్థ ఫౌండర్ వైభవ్ లోధా కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 300 మెగావాట్ల సామర్థ్యం గల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడానికి అబ్రాజ్ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రిని కలిసిన అబ్రాజ్ గ్రూప్ లిమిటెడ్ అసోసియేటెడ్ డైరెక్టర్ కునాల్ పరేఖ్ భాగస్వామి తాజ్ అనార్వి పౌర్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుపై త్వరలోనే ఆంధ్రప్రదేశ్కు ఓ బృందాన్ని పంపనున్నట్టు తెలిపారు.